ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గురించి రచ్చ జరుగుతుంది. నెక్స్ట్ కాబోయే సీఎం గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. అయితే నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్‌కి అర్హత ఉందా? పవన్ కళ్యాణ్‌కి అర్హత ఉందా? నారా లోకేష్కి అయితే 100% అర్హత లేదన్న. ఎందుకనంటే ఆయన ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి, ఇంతకు ముందు ఉండే కాకపోతే ఆయనకి బేసిక్స్ కూడా నాకు తెలియవు అని చెప్పేసి నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం కంపల్సరీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఈ 5 years చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ 5 years చంద్రబాబు నాయుడు అంటే చాలా సీనియారిటీ ఉంది అతని సీఎంలో. ఇక్కడ మన ఏపీ తెలంగాణ రెండు కలిసినప్పుడు కూడా మనకి సీఎం లాగా చేశాడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ 5 years మన పవన్ కళ్యాణ్ అతని దగ్గర నుంచి కొంచెం ఏమైనా నేర్చుకొని నెక్స్ట్ టైం సీఎం అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్కి 100% ఛాన్సెస్ ఉన్నాయి సీఎం కావడానికి. కొంతమంది ఇట్లా కాపులు ఇంతవరకు కాలేదు అది ఇది అని చెప్పేసి రొటీన్ డైలాగ్ కొడుతున్నారు. ఇంతకుముందు కాపులు కూడా ఎప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించిండు. ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యి కూడా సేమ్ అట్లనే చరిత్ర సృష్టిస్తాడు. ఇది మాత్రం 100%. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినందుకే చాలా మంది వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. సో మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే మరి ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడని కూడా ఎవరు అనుకోలేదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి చూపించిండు. చూపించిన కొంతమంది ఏమంటారు ఓట్ల గురించి కూటమిలా కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఓట్లు అయిపోయి అన్నీ అయిపోయి ఇట్లా 7 to 8 months అయిపోయినాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమంటారు సపోర్ట్ ఇంకా మనకు అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆంధ్రాలో మొత్తం తీవ్రంగా మొత్తం చేంజెస్ అయిపోతాయి మొత్తం. అప్పుడు ఈ రెండు పార్టీలు కూటమి కూడా విడిపోతే అప్పుడు జగన్కి మళ్ళీ వచ్చే నెక్స్ట్ 5 yearsలో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రావడానికి అంటున్నారు. వస్తాడు అనుకోవచ్చా? ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మంచిగా పని చేశారనుకో జగన్కి అసలు ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ వీళ్ళు విడిపోయి వీళ్ళ ఏమంటారు మ్యాజికల్ ప్రకారంగా మనం ఇన్ని ప్లాన్లు వేసుకుందాం ఇట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి నా కొడుకుని డిప్యూటీ సీఎం చేయొచ్చు నేను సీఎం అవ్వచ్చు అని ఇట్లా అనుకుంటే అది మొత్తం వేరేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే ఒక సీఎం లాగా ఏం చేయాలనుకున్నాడో ఎందుకంటే అతనికి ఇంకా ఫుల్ రైట్స్ లేవు పవన్ కళ్యాణ్కి. ఒకరి కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే అతను ఇప్పుడు 6 to 7 months అవుతుంది. ఈ 6 to 7 monthsలో చిన్న చిన్న గ్రామాలకు పల్లెలకు వెళ్ళి కార్లు వెళ్ళే సదుపాయాలు లేకున్నా సరే అక్కడ కార్లు ఆపేసి బౌన్సర్లతో వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరం ఉందో వాళ్ళ నీడ్స్ ఏంటి అని తెలిసి మొత్తం కనుక్కోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్. ఇలా అతను ఇంకా ఈ 4 years ఇలా చేస్తే కంపల్సరీ నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం నెక్స్ట్ 5 yearsలో కూడా మన నారా లోకేష్ అవ్వడం అని చెప్పేసి నా అభిప్రాయం. కంపల్సరీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు నెక్స్ట్ 5 yearsలో. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే సపోర్ట్ చేస్తాడేమో, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. కూటమిలో విడిపోవడం కానీ క్లాషెస్ కానీ రావంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా తెలంగాణ సరే ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఈ 5 years కూటమి అనేది కలిసే ఉండాలి. ఎందుకనంటే ఇన్ని రోజులు జగన్ చేసిన కుట్ర పనులు అయినా సంథింగ్ ఏవైనా సరే అవన్నీ ఆపి ఇప్పుడు ఒక మళ్ళీ మంచిగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అట్లా కాదు ఇప్పుడు నా కొడుకుని డిప్యూటీ సీఎం లాగా చేసుకుంటానంటే అది మొత్తం ఆంధ్రాకే చాలా దెబ్బ పడిపోతుంది. జగన్ ఉన్నంత వరకు ఎంత దెబ్బ పడిందో ఇప్పుడు వీళ్ళు విడిపోతే జగన్కి మళ్ళీ ప్లస్ పాయింట్ రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ కావడం ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. అవ్వడన్నా అది 100% అవ్వడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇదంతా చేసినా సరే ఏం చేసినా సరే అసలు ఛాన్సెస్ అనేది తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఊరుకోరు. ఎందుకనంటే ఇంకా కొంతమందికి ఉంటుంది అన్న కుట్ర. ఇట్లా ఇప్పుడు ఏం లేదన్న, ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకొని కూటమి ఉంటే మనకి ఎక్కువ సీట్స్ రావచ్చు, ఎక్కువ సీట్స్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్కి ఒక 20 seats 21 seats ఇచ్చేద్దాము, అప్పుడు మనకు ఎక్కువ మెజారిటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, తర్వాత మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైతే నీడ్ ఉందో అయిపోయింది, ఓట్లు పడ్డాయి, సీఎం అయిపోయాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం లాగా చేస్తానికి కొన్ని రోజులు ఇట్లా చేసారు. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఛాన్సెస్ ఎక్కువ మన పవన్ కళ్యాణ్కే సీఎం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పరిపాలన చూస్తే ప్రజలు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ బాగా చేస్తా అని చెప్పి ఓటేసి గెలిపించారు. ఈ ఇయర్స్లో పవన్ కళ్యాణ్ చూసి నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తారు ప్రజలు దేనికి వేయాలి ఏంది కథ అనేసి. అది అంటే ఇప్పుడు లోకేష్ గారికి చాలా మంది ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకోవాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఎందుకోసం ఈ ఆలోచన? ఎందుకోసం అంటే బ్రో ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, పక్కలోనే ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెడితే అంటే మిగతా 4 కొడుకు కోపం వస్తుంది కదా. అట్లా టీడీపీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంటది. అబ్బాయి ఎవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా పెట్టిర్రు, అదేదో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పెడితే మనకు మేలు కానీ
అట్లా ఆలోచిస్తారు కదా బ్రో. అంటే ఈ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా అని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది, అంటే పబ్లిక్ రీచ్ అవుతారు అని కొంచెం యాడ్ చేసుకుని ఇప్పుడు గెలిచిరు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది, ఒకవేళ వెళ్ళిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేము బ్రో, ఎందుకంటే మేజర్గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తుందా లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు? ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్లో. వాళ్ళు ఎవరో వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరుని తట్టుకోలేకపోతున్నారు. అది కరెక్టే బ్రో. మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు. అదే రాజకీయం అంటే ఇక గెలవక ఒక మాట మాట్లాడితే గెలిచాక ఒక మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూస్తాం లేదు తెలియదు, కానీ ఉన్నప్పుడు చూడాలి డిప్యూటీ సీఎం గా. అంటే లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? మళ్ళీ చెప్పండి. లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు ఆయన ఎందుకు చెప్తాడు నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకుని కూర్చోడతా అని చెప్తాడా? ఉన్నప్పుడే కూర్చోయట్లే, ఇక పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు? చెప్పండి, కష్టం. సో ఓవరాల్ గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లుందంట? పర్లేదు బ్రో, బెటరే కొంచెం. అయితే ఆంధ్రాలో మాది ఆంధ్రానే, కొంచెం చాలా న్యాయంగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి, పర్వాలేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అంటే చాలా నెగిటివిటీ వచ్చింది 1 year కి అని అంటున్నారు. దానికి ఎందుకోసాన 1,72,000 కోట్లు తీసుకొచ్చిండు దావోస్ నుంచి తీసుకొచ్చిండు కాబట్టి పెట్టుబడులు మంచిగానే ఉన్నది. మీకేమో ఎట్లా చెడ్డగా అనిపించిందో చెప్పండి మీరు మళ్ళీ. అంటే వాళ్ళు హీనోలు వీళ్ళు జెండు బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఎవరు జెండు బాంబులు పెట్టుకొని తిరిగింది? బీజేపీ వాళ్ళ జెండు బాంబులు బీఆర్ఎస్ వాళ్ళకి ఈనోళ్ళు పంపించినాం కదా, వాళ్ళు కూడా వేసుకున్నారు, అందుకే మేము జెండు బాంబులు తీసుకున్నాం. ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి అంటారా ప్రజలకు? ఖచ్చితంగా 4 పథకాలు అయితే అందినాయి, ఇంకా 2 పథకాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుతున్నాయి. అంటే ఇదొకటి ఏంటంటే ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ ఒక మండలాని కోసం అని చెప్పేసి ఒక మండలంలో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం. దానికి రైతు బంధు రైతు భరోసా అని ఇప్పుడు పెట్టినరు. రైతు భరోసా అది ఇచ్చిన తర్వాత సైమల్టేనియస్గా అన్ని గ్రామాలకు వస్తాయి. అంటే సైమల్టేనియస్గా పెంచుతామన్న, ఏదైనా కూడా ఒకటేసారి కాదు కదా, ఆర్థిక పరిస్థితి ఉన్నట్టుంటా. రుణమాఫీ చేసింది కదా 2 లక్షలు, 80% అయినా ఏదో కూడా కొత్తలా కాలేదు కాబట్టి అది కూడా అవుతుంది. అంటే కొన్ని నెగటివ్, మిగతా 20% ఎట్లా ఉందంటే వాళ్ళకు ఇంటి పేరు ఏదో తప్పుండో లేకపోతే వాళ్ళ కుటుంబం పేరు తప్పుండో అట్లా అయ్యింది కాబట్టి కాలేదు, అంతే. వాళ్ళకు కూడా అవుతుంది ఖచ్చితంగా. అది ఇంకా రాలేదన్న, నెక్స్ట్ 3rd year నుంచి తీసుకుందాం.